బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. నగరాలలో సిటీస్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి మనం సాధారణంగా ట్యాక్సీలను బుక్ చేసుకుంటాం. 4 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, 2 వీలర్ కానీ, ఇలా పరిస్థితిని బట్టి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనం ట్యాక్సీలను బుక్ చేసుకొని కావలసిన గమ్యానికి చేరుకునేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. సుమారుగా 1 కిలోమీటర్ నుంచి మొదలుకొని 50 కిలోమీటర్ల వరకు కూడా డిస్టెన్స్లో సిటీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో అయితే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి ఒక 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు క్యాబ్స్ బుక్ చేసుకుంటాం. ఓఆర్ఆర్ దాటితే వాటిని బుక్ చేసుకునే వెసులుబాటు ఉండదు. ఒకవేళ ఉన్నా ఆ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓఆర్ఆర్ అవతలకి మించి ట్యాక్సెస్ అనేది లేకుండా మనకి ఇక్కడ ట్యాక్సీలను బుక్ చేసుకొని రవాణా కొనసాగిస్తుంటారు. ఎంత కాదన్నా ఒక 40-50 కిలోమీటర్ల వరకు దూరం, ఎంత తక్కువ కాదన్నా ఈ ఆఫీస్ నుంచి మన ఇంటి వరకు 1 కిలోమీటర్న్నర ఉంటే అక్కడ బుక్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ స్టోరీలో కేవలం 180 మీటర్లు మాత్రమే ఉన్నటువంటి డిస్టెన్స్, అంటే సుమారుగా మనకు చూస్తే కనపడేటువంటి డిస్టెన్స్లోనే ప్రాంతంలో వెళ్ళడానికి ఒక బైక్ని బుక్ చేసుకున్నటువంటి మహిళ ఇప్పుడు వైరల్గా మారింది. ఎందుకు ఆమె బుక్ చేసుకుంది? 180 మీటర్లు కూడా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఆమె ఉందా? బైక్ని ఎందుకు బుక్ చేసుకోవాల్సి వచ్చింది? దీని వెనుక రీజన్ ఏంటి? అక్కడికి వెళ్ళినటువంటి బైక్ డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. ये कैसे लोकेशन है? आपने लोकेशन सही डाल रखा है? जी मैं सही है। ये 180 मीटर दिखा रहा है? जी हम यहाँ क्रॉस करते हैं। సుమారుగా 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉంటేనే చాలా మంది ట్యాక్సీలు బుక్ చేసుకుంటారు. కానీ కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు ఒక మహిళ బైక్ బుక్ చేసుకుంది. అక్కడకు చేరుకున్న రైడర్ అది తెలుసుకొని షాక్ అయ్యాడు. దీనికి కారణం కుక్కల భయం. ఈ విషయం తెలుసుకున్నటువంటి తర్వాత ఆ బైక్ డ్రైవర్ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. తాను ఇలా చేసినట్లుగా ఆమె చెప్పేసింది కుక్కల భయంతో. దీంతో ఆ యువతిని బైక్ పైన ఆమె ఇంటికి చేర్చాడు బైక్ రైడర్. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీధి కుక్కల భయం వల్ల ఒక యువతి వినూత్నంగా ఆలోచించింది. కేవలం 180 మీటర్ల దూరంలో 2 కార్నర్ మధ్యలో ఉన్నాయి, 2 కార్నర్స్. తన ఇంటికి చేరుకునేందుకు ఓలా బైక్ బుక్ చేసింది. రైడర్ ఆమె వద్దకు చేరుకున్నారు. ఓటీపీ అడిగిన తర్వాత ఆ మహిళ ఎంత దూరం ప్రయాణించాల్సింది అని గూగుల్ మ్యాప్లో చూశాడు. కేవలం 180 మీటర్లు, పక్క 2 గల్లీల్లోనే కనిపిస్తుంది అది, 2 కార్నర్ల తర్వాత. దాన్ని చూసి షాక్ అయ్యాడు ఆ డ్రైవర్. రైడ్ గురించి ఆ మహిళను కన్ఫర్మ్ చేసుకున్నాడు. కాగా కుక్కల భయం వల్లే తాను బైక్ బుక్ చేసుకున్నట్లుగా ఆ యువతి చెప్పింది. దీంతో ఎలాంటి వాదన లేకుండా ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు నవ్వుతూ. 3 చిన్న మలుపులు ఉన్న గమ్యస్థానానికి 2 నిమిషాలలో చేర్చాడు. అయితే దారిలో ఒక్క కుక్క కూడా కనిపించలేదు. ఒక చోట ఆవులు మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. సో మరోవైపు నడిచి వెళ్ళగల ఈ చిన్న దూరం బైక్ రైడ్ కోసం ఆ యువతి 19 రూపాయలు చెల్లించింది. బైక్ రైడర్ ఇదంతా వీడియో రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. కుక్కలు ఎక్కడా కనిపించలేదని ఒకరు, కుక్క ఆ వ్యక్తికి కమిషన్ ఇవ్వాలని మరికొందరు, ఇలా రకరకాలుగా చమత్కరిస్తున్నారు ఈ యొక్క వీడియోకి సంబంధించి. ఏదేమైనా కూడా మన హైదరాబాద్లో కూడా గతంలో కుక్కల భయంతో చాలామంది ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి చూసాం. అలాంటి వారికి ఇది ఒక బెస్ట్ ఐడియా అంటూ కూడా మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం వైరల్గా మారినటువంటి ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ये कैसे लोकेशन है? आपने लोकेशन सही डाल रखा है? जी मैं सही है। ये 180 मीटर दिखा रहा है? जी हम यहाँ क्रॉस करते हैं क्योंकि आगे गली में कुत्ते रहते हैं ना। अच्छा, कुत्ते रहते हैं। चलिए ठीक है, बैठिए बैठिए हटिए। ओ भाई 180 मीटर की राइड आई है ओला पे। गजब यार, क्या मतलब मैडम बता रही आगे गली में कुत्ते रहते हैं तो उन्होंने 180 मीटर की राइड बुक किया है। बहुत बढ़िया, चलता है, कोई नहीं, फटाफट से ड्रॉप करते हैं। लोकेशन को यही बताना है। ₹19 हुआ। ऑनलाइन करेंगे कैश? ऑनलाइन करेंगे, ठीक है। सो भाई राइड हो गई अपनी फाइनली कंप्लीट। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.